అందరికీ నమస్కారాలండి. ఇక్కడ నేను 2 సందర్భాలలో చట్టం ఏ విధంగా శిక్షిస్తుంది లేదా ఏ విధమైన రక్షణలను కల్పిస్తుంది అనేది 2 కేసులను తీసుకొని మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్పబోతున్నానండి. సో మొదటి సందర్భం ఏమిటంటే మీ అనుమతి తీసుకొని మిమ్మల్ని ఎవరైనా చంపేయవచ్చా? రెండో సందర్భం ఏమిటంటే ఆటల పందెంలో ఒక ఆటగాడి వలన మరొక ఆటగాడి ప్రాణం పోతే ప్రాణం తీసేసిన ఆటగాడిని చట్టం శిక్షిస్తుందా లేదా వదిలేస్తుందా? ఇవి 2 సందర్భాలండి. మొదటి సందర్భం గురించి 1878లో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో జరిగిన సంఘటన గురించి వివరిస్తున్నాను. 1878లో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక ఆటగాడు బాల్ని గోల్ వైపుకు తీసుకెళ్తున్నాడు. సో బ్రాడ్లీ అనే ప్రత్యర్థి ఆటగాడు ఆ బాల్ తీసుకెళ్తున్న ఆటగాడిని నిలపడానికి అడ్డుపడతాడండి. సో అడ్డుపడడం వలన పరిగెత్తుకుంటూ అడ్డుపడడం వల్ల ఇక తన బ్రాడ్లీ యొక్క మోకాలు ప్రత్యర్థి ఆటగాడి కడుపులో గట్టిగా తగులుతుందండి. సో అక్కడికక్కడే కూలబడిపోతాడు. హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కొద్ది రోజుల తర్వాత అతని ప్రాణాలు పోతాయండి. సో ప్రాణాలు పోయిన తర్వాత బ్రాడ్లీ అనే ఆటగాడి పైన హత్యా నేరం కింద కేసు నమోదవుతుంది. పోలీసులు తీసుకెళ్లి కోర్టులో హాజరుపరుస్తారండి. కోర్టులో మైదానంలో జరిగిన సంఘటనలు వాదనలు జరిగిన తర్వాత కోర్టు తీర్పు ఏమి ఇస్తుందంటే ఇక్కడ న్యాయమూర్తి తీర్పు ఇలా ఇస్తారండి. ఆటగాళ్ళు ఆట ఆడక ముందే ఆట నియమాలను అంగీకరిస్తూ చిన్న చిన్న గాయాలను తగిలినా పర్వాలేదని సమ్మతి ఇస్తూ ఆట ఆడడం మొదలు చేశారని, ఇక్కడ బ్రాడ్లీ అనే ఆటగాడికి తన ప్రత్యర్థి ఆటగాడిని ప్రాణం తీయాలనే దురుద్దేశం లేదని, అది ఆటలో జరిగిన ప్రమాదశాత్తు జరిగిన సంఘటన అని, మరియు బ్రాడ్లీ ఆట నియమాలకు అనుగుణంగానే ఆడాడని చెప్పేసి భారతీయ న్యాయ సమితిలోని సెక్షన్ 25 ప్రకారంగా బ్రాడ్లీని నిర్దోషిగా ప్రకటిస్తారండి. అంటే ఆటల్లో జరిగిన ప్రమాదవశాత్తు జరిగిన మరణాలు. మరో సంఘటన ఒక మాయగాడు. రెండో సంఘటన ఒక మాంత్రికుడికి ఒక అమాయకుడికి మధ్య జరిగిన సంఘటన. ఒక ఊరిలో ఒక మాంత్రికుడు తన వద్ద మంత్రశక్తులు ఉన్నాయని, తన మంత్రాల వల్ల కత్తితో పొడిచిన ఏమి కాదనని ప్రజలను నమ్మించాడండి. అందులో ఒక అమాయకుడు నిజమా అని చెప్పేసి నమ్మి మాంత్రికుడి వద్ద ఉన్న కత్తితో పొడిపించుకుంటాడండి. మాంత్రికుడు అమాయకుడు పొట్టలో కత్తితో పొడవగా అమాయకుడు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణిస్తాడండి. సో తర్వాత కేసు అవుతుంది. పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో విచారణ జరుగుతుంది. మాంత్రికుడు తను ఒప్పుకుంటేనే నేను కత్తి పొడిచానని చెప్పేసి కోర్టులో చెప్తాడండి. కానీ కోర్టు తీర్పు ఏమిస్తుందంటే నీ మాటలను నమ్మి ఆ అమాయకుడు సమ్మతి ఇచ్చాడు. అంటే నువ్వు తప్పుడు నమ్మకం మీద అతన్ని కత్తితో పొడిచావు. అంటే నువ్వు మోసం చేసి అతని దగ్గర నుంచి అనుమతిని తీసుకున్నావు. ఇది చట్టరీత్యా నేరము. అలాగే మాయగాడు పొట్టలో పొడిస్తే లేదా ఎవరైనా పొడిచినా రక్తస్రావం జరుగుతుంది, మరణం సంభవిస్తుందని అందరికీ తెలుసు. అది నీకు కూడా తెలుసు. అయినా కావాలనే నువ్వు కత్తి